దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామం బట్టి మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేక వందనాలు, శుభం కలుగును గాక. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవమును పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లేఖనం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, ప్రేమిన విన్నారా, మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన ప్రేమించను అంటానికి రుజువుగా చాలా మంది ప్రేమిస్తున్నా ప్రేమకు రుజువేంది అడిగితే జవాబు లేదు. ఆ ప్రేమకు రుజువేందంటే ఆ ప్రేమకు రుజువుగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. అద్వితీయుడంటే జనతైక ఒకే ఒక కుమారుడు, సాటి లేని వాడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు మనకు అనుగ్రహింపచేసినాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. మరి దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు మరి అందరిని ప్రేమించాలి కదా, అంటే అందరిని ప్రేమించాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం వస్తారో వారందరిని ప్రేమిస్తాడు. మరి విశ్వాసం కూడా ప్రేమించడా? విశ్వాసం ఉంచకున్నా ప్రేమించి ఆహారం పెడతాడు, వస్త్రం ఇస్తున్నాడు. కానీ విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. లోకంలో అన్నీ ఇచ్చినాడు దేవుడు, సమస్తం అనుగ్రహించాడు, అందరి కొరకు ఇచ్చినాడు. ఎవరైతే ఆయన యందు విశ్వసించి నేను పాపిని ఒప్పుకుంటాడో వాళ్ళందరినీ కూడా సమూహంలో తీసుకుంటాడు. ఎందుకు? మనం పాపముగా మార్చబడ్డ వారం, పాపం చేసిన వారం. మరి ఏదేం తోటలు చేసిన తన దోషముని బట్టి మొదటి ఆదాము పాపం చేసిన ద్వారా అందరికీ పాపం సంప్రాప్తమైంది. ఆ పాపం యొక్క నివారణ కొరకు మన అందరం నాశనానికి, నిత్య జీవం నుండి వేరై నాశనానికి నడుస్తున్న సమయంలో దేవుడే తన ప్రియ కుమారుని మన కొరకు భూమి మీద పంపించి మన దోష శిక్షను తన మీద వేసి మనల్ని విడిపించాడు. ఇప్పుడు కాబట్టి ఎవరైతే ఆయన శిలువ యొద్దకు వచ్చి నేను పాపిని, నన్ను క్షమించండి అని ఒప్పుకుంటారో వారందరికీ కూడా ఆయన కుమారుడు యొక్క రక్తము ద్వారా నీతిమంతులుగా చేయబడదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడుగా చేయనని మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం రాయబడినట్టుగా, ఎందరైతే నీ రక్తములను శుద్ధి చేస్తున్నాయో నేను పాపిని గ్రహించుకుని ఆయన దగ్గరికి వస్తారో వారందరినీ దేవుడు విడిపించి గొప్ప చేశారు, సాక్షిగా నిలబెట్టుకోగలడు. యేసు రక్తం మనల్ని పవిత్రుడుగా చేయడు గాక. ఆయన అద్వితీయ కుమారుని మనం విశ్వాసం ఉంచి నశింపక నిత్య జీవం పొందుకుందు గాక. అటు కృప దేవుడు మనకును, మన పిల్లలకును, మన తరం వారికి దేవుడు దయచేసి మన తరంలో గొప్ప పని చేయుదుము గాక. దేవుడికి మహిమ కలుగును గాక.